టీవీ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా ఈ రోజు సజ్జల సార్ మాట్లాడిన మాటల్లో ఎక్కడ అభ్యంతరం పెట్టడానికి కానీ అనుకోవడానికి లేదు. ఎందుకంటే అబద్ధాలు ఏమీ లేవు, జరిగేవే చెప్తున్నారండి. నందిగామ సురేష్ గారికి వాటర్ కూడా ఇవ్వడానికి ఒప్పుకోవడం లేదు అని చెప్తున్నారు, అది నిజమే కదా. అలాగే తెలుగుదేశంలో ఉన్న వాళ్ళు లేకపోతే కేసుల ద్వారా అరెస్ట్ అయినప్పుడు అందరికీ ఇలాగే పెట్టారా? అక్కడ రాజమండ్రిలో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కానీ అచ్చెన్నాయుడు గారు ఉన్నప్పుడు కానీ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ వాళ్ళు ఏదంటే దానికోసమే పెట్టారు. దాంట్లో అన్నది ఇలాంటి కేసులు లేకపోతే ఇవి జరగడాలు ఇవన్నీ మామూలు. దానికోసం కక్ష తీర్చుకుని తిండికి నీళ్ళకి కూడా ఇబ్బంది పెట్టడం అన్నది చాలా దారుణం అండి. ఒక సోషల్ మీడియా విషయంలో జరిగే ఈ రోజు అరెస్టులకి చాలా అన్యాయంగా మహిళలకు కూడా 4 నెలలైనా 3 నెలలైనా ఇవ్వకుండా పెట్టడం అన్నది చాలా దారుణం. నందిగామ సురేష్ గారి విషయంలో మా హయాంలోనే కేసులు పెట్టారు. అప్పుడే కావాలనుకుంటే ఆ కేసులు ఎత్తించేసి అంతా క్లియర్ చేసుకోవచ్చు. కానీ మాకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంది కాబట్టి న్యాయపరంగానే పోరాడాలి అన్న మా జగన్ గారి సిద్ధాంతం వల్ల ఏ విషయంలోనే టచ్ చేయలేదండి. టచ్ చేయకుండానే వెళ్తూనే ఉంది. వాళ్ళ పని సార్ చెప్పినట్టు చట్టాలు తన పని తాను చేసుకుంటూ వెళ్తాయి. అదే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో అదే వెంకటేశ్వరరావు గారి మీద పెట్టిన కేసులు చూడండి. ఆయన మీద ఎంక్వైరీలు ఎక్కడా జరగకూడదు, కేసులన్నీ తీసేయండి అని సిఎస్ గారు నిన్నగాక మొన్న చెప్పారు. అంటే కోర్టు పరిధిలో ఉన్నవి కూడా ఏవైనా సరే అన్ని తీసేయగలుగుతారు. అది మేము చేయలేదు, చేయక మూలానే ఈ రోజు ఇలా చేస్తున్నారు. ఇంకిందాక సార్ చెప్పారు వీళ్ళ అభివృద్ధి ఎక్కడుంది, వీళ్ళు ఏం చేశారన్నది. మీరు నిజంగా మానవత్వంతో ఆలోచిస్తే మనకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే కరోనా 2 సంవత్సరాలు దిక్కు మొక్కు లేకుండా రాష్ట్రాలు అల్లాడిన పరిస్థితుల్లో ఎంతో తెలివిగా ఆయన ఎంతో బాగా చేసుకొచ్చారో అది అందరికీ తెలుసు. పెద్ద పెద్ద ఆర్థిక వేత్తలే కూడా అమర్తన్ సేన్ లాంటి వారు కూడా ఎంతో మానవ వనరులను రక్షించుకోవడమే నిజమైన పాలకుల లక్ష్యం. అది చేయడం జగన్మోహన్ రెడ్డి గారు అది రీచ్ అయ్యారని ఆయన చెప్పగలిగారు. అంటే అప్పుడు మనకు ఆ సంక్షేమం ముఖ్యం కాబట్టి చేసుకొచ్చారు. అది చేసినవి ఎక్కడ అభివృద్ధి చేశారు, ఏం చేసుకొచ్చారంటున్నారు. ఎంతో అభివృద్ధి చేస్తామని చెప్పి 6 హామీలను తీసుకొచ్చారండి. సూపర్ 6 అని తీసుకొచ్చి ఇన్ని బడ్జెట్ కూడా మొన్నటిదాకా ప్రవేశపెట్టలేదు. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు కూడా సూపర్ 6 గురించి ఎక్కడైనా బడ్జెట్ లో పెట్టారా? లేదు. సూపర్ 6 అని చెప్పడమే కానీ సూపర్ 6 కాదండి. వీళ్ళు ముందు డకౌట్ అయ్యారు. అక్కడ ఆ విషయంలోనే డకౌట్ అయ్యారు. అక్కడ అది చేయలేదు. ఇంకా అభివృద్ధి గురించి ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఇంకా పోలవరం గురించి కానీ లేకపోతే జీడిపి పెరగడంలో విషయంలో కానీ ఇప్పుడు వైసీపీ చెప్పుకోలేకుండా కొన్ని చేసినవి రోజు మీడియాకి ఎక్కి చెప్పుకోకపోవడం ఒక పొరపాటేమో. మేము చెప్పకపోయినా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పార్లమెంటులో కానీ కాగిలో కానీ ఎప్పటికప్పుడు రిపోర్ట్లే ఉన్నాయి. అవి చూడండి. ఏ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఉన్నదో లేదో ఒకసారి చూడండి. ఈ రోజు అంటున్నారు ఇంత అరాచకాలు చేసిన మూలానే ఈ స్థాయిలో నిలబెట్టారండి. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారిని 23కి పరిమితం చేయలేదండి. జయాపజయాలు అన్నవి కామన్, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. కానీ ఈ ప్రజల విషయంలో ప్రజలకి ప్రజారంజకంగా పరిపాలించవలసిన విషయం మాత్రం పాలకులదే. ఆ విషయంలో ప్రతిపక్షాలని టార్గెట్ చేసుకుని ఇంతలాగా సోషల్ మీడియా విషయంలో ఒక చిన్న అదే సోషల్ మీడియా ఇదిలో షర్మిల గారి గురించి బాలకృష్ణ గారి ఇంటి నుంచే ఈ అరాచకాలు ఆవిడ మీద ఎన్నో అపనందలు వేశారని అప్పుడులో చెప్పారు. అలాగే టీడీపీ ఎక్స్లోంచి మన విజయమ్మ గారి గురించి మాట్లాడారు. ఏమని? ఆవిడ కొడుకే కారు ఆపి కొట్టించాడు, కొడుకే అక్కడ ఆపాడు అనేసి ఆవిడ వీడియోలు తీసుకుని నాకు ఏంటి ఇలా పెడుతున్నారు, ఇది మా కుటుంబం అని చెప్పినా కూడా లేకుండా చేశారు. ఇవన్నీ వీళ్ళు చేసి సోషల్ మీడియా అరాచకాలు కాదండి. ఇంతకంటే చెప్పుకోవడానికి సోషల్ మీడియా అరాచకాలని చెప్పడానికి జగన్ గారి మీద కానీ మన భారతమ్మ గారి మీద కానీ ఎలాంటి ఫోటోలు మార్పింగ్లు చేసి పెట్టారండి. అప్పుడే ఇలాంటి అరెస్టులు చేసి వీళ్ళందరినీ ఇలాంటి శిక్షించి ఉంటే వాళ్ళకప్పుడు ఆ బాధ తెలిసేది. కానీ సోషల్ మీడియా స్వతంత్రంగా ఎవరి మట్టుకు వాళ్ళు పెట్టుకునేది కాబట్టి అని కొన్ని తగ్గించారు. అలాగే సోషల్ మీడియా విషయంలో కేసులు మా హయాంలో ఎక్కువ జరిగాయండి. జడ్జిల మీద విషయంలో కానీ ఎవరైనా మాట్లాడినా అవన్నీ అమెరికాలో ఉన్న ప్రభాకర్ రెడ్డి గారు లాంటి అలాంటి వాళ్ళని కూడా కేసులు పెట్టారు. చాలా కేసులు మా వాళ్ళు కూడా అప్పుడు సోషల్ మీడియా ద్వారా ఎదుర్కొన్నారు. మాకంటే ఎవరు టీడీపీ వాళ్ళు ఇంకా తక్కువ ఎదుర్కొన్నారేమో. అంతా సమానంగానే చూశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి అండగా సోషల్ మీడియా నెంబర్ 1 పొజిషన్ లో ఉంది. ఖచ్చితంగా ఈ రోజు అరెస్ట్ చేయొచ్చు, ఇంకా అరాచకాలు చేద్దామని ఎన్ని చేసినా వాళ్ళు ఏం చేయలేరండి. ఎందుకంటే స్వచ్ఛందంగా ఆయన కోసం వచ్చిన వాళ్ళు ఇది డబ్బులు ఇస్తేనే చేయాలి, లేకపోతే వెనకాల ఇచ్చినాడే కాదు. ఎవరు మట్టుకు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకుంటారు. నా అన్న, నా కొడుకు, నా అనుకుని ప్రతి వాళ్ళు
అందుచేత జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో సోషల్ మీడియాలో ఇప్పటి వరకు వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు అంటున్నారు. ఎవరిని చేస్తున్నారు? ప్రజలనే కదా. నాయకుల కంటే ప్రజలు, ఒక సామాన్య ప్రజలు వీళ్ళందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్నారు. ఇవన్నీ ఇబ్బందులు కాదండి. అది ఇందాక సజ్జల గారు మాట్లాడిన విషయం దాని గురించి అండి. అది సోషల్ మీడియాలో ఉన్నది, ఇంతలా చేయక్కర్లేదు. అదే మేము చేసి ఉండాల్సి ఉంటే ఎక్కడ ఉండేవాళ్ళు? రేపు మాకు అధికారం వస్తే ఇలా చెయ్యమని మీరు నేర్పుతున్నారా అని అడుగుతున్నారు. అందులో తప్పలేదు కదా. ఇంకా మహిళల విషయానికి వచ్చిన ఇలాంటి అరాచకాలు జరిగిన నాకు ఒక ఇద్దరిని ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఉంటే గనక ఇలాంటి అరాచకాలు లేకుండా వాళ్ళ కాళ్ళు చేతులు ఎరగొట్టు అనేసి కూటమిలో ఉన్నప్పుడు నాయకులు కొంతమంది మాట్లాడారు. ఇప్పుడు ఇన్ని జరుగుతున్నాయండి. 92 పైగా ఇప్పటి వరకు పిల్లల మీద కానీ మహిళల మీద కానీ చేసిన అరాచకాలకి ఎవరు జవాబుదారీ అండి? ఇప్పుడు ఆ కూటమిలో వాళ్లే ఉన్నారు కదా ప్రభుత్వంలో. అలాంటి వాళ్ళందరినీ నేను కాళ్ళు చేతులు తీసేద్దానని కూడా మాట్లాడారు. ఫ్యాక్టరీ విషయాల గురించి మాట్లాడితే ఒక్కటేనండి, రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 2014లో అధికారం చేపట్టినప్పుడు ఒక మాట చెప్పారు. మా నాన్నగారిని మీరు ఫ్యాక్షనిస్టులు ఇలా చేసిందని నేను అది చట్టానికి అప్పచెప్పేశాను, కోర్టు పరిధికి చేశాను. నేను ఏ విధంగానూ దీన్ని తీసుకోను. మీరు కూడా ఫ్యాక్షన్ మానేసి ఇటు నుంచి ఉంటారా? ప్రజల్లో మమేకమై అందరం కలిసి ఇలా చేద్దామా? లేకపోతే ఎంత చక్కని ఆప్షన్ ఇచ్చి ప్రజలందరూ మారడానికి ఒక అవకాశం ఇచ్చారండి. వాళ్ళందరూ చక్కగా ఫ్యాక్షన్ అక్కడ లేకుండా ఉంది. ఎంతవరకు సమంజసం? జనసేన వర్షన్ తీసుకుందాం. ఒక్కటి సార్, మీరు ఇన్ని దందాలని చెప్తున్నారు. విశాఖలో పట్టుబడిన ఈ దీని గురించి 25,000 కోట్లు, ఎంత 25,000 కోట్ల దానికి సంబంధించి సంథింగ్ సంజయ్ ఆక్వా వాళ్ళది ఎవరిదండి? వాళ్ళు ఎవరండి?